కాసేపట్లో ఆకాశం వైపు చూడటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడూ గానీ రాదు. చాలా అరుదైన రోజు. అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడొచ్చు. లక్కీగా ఎండాకాలం కావడం వల్ల మనకు ఆకాశం కూడా నిర్మలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఒకే వరుసలోకి వస్తున్న 7 గ్రహాలను చూసే అవకాశం కలగనుంది. ఈ పరిణామాన్ని గ్రహాల పరేడ్ అని అంటున్నారు. వీటిని మనం మామూలు కళ్ళతోనే చూడవచ్చు. అయితే టెలిస్కోప్ లేదా పవర్ఫుల్ బైనాక్యులర్ వాడితే ఇంకా బాగా కనిపిస్తాయి. అయితే 7 గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చినట్లుగా మనకు భూమి నుంచి కనిపిస్తుంది. నిజానికి అవి ఒకే లైన్లోకి రావు, కానీ భూమి నుంచి చూసినప్పుడు మాత్రం ఒకే లైన్లో ఉన్నట్లు కనిపిస్తాయి. మీరు 7 గ్రహాలను మామూలు కళ్ళతో చూడలేరు. కనీసం 4 లేదా 5 గ్రహాలని మామూలు కళ్ళతో చూడొచ్చు. 7 చూడాలంటే మాత్రం టెలిస్కోప్ అవసరం. ఈ పరిణామాన్ని అసాధారణ అవకాశం అని అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా తెలిపింది. కాసేపట్లో ఆకాశం వైపు చూడటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు గానీ రాదు. చాలా అరుదైన రోజు. అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడొచ్చు. లక్కీగా ఎండాకాలం కావడం వల్ల మనకు ఆకాశం కూడా నిర్మలంగా ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల ఒకే వరుసలోకి వస్తున్న 7 గ్రహాలను చూసే అవకాశం కలగనుంది. ఈ పరిణామాన్ని గ్రహాల పరేడ్ అని అంటున్నారు. అయితే వీటిని మనం మామూలు కళ్ళతోనే చూడొచ్చు. అయితే టెలిస్కోప్ లేదా పవర్ఫుల్ బైనాక్యులర్ వాడితే ఇంకా బాగా కనిపిస్తాయి. ఇటు 7 గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చినట్లుగా మనకు భూమి నుంచి కనిపిస్తుంది. నిజానికి అవి ఒకే లైన్లోకి రావు, కానీ భూమి నుంచి చూసినప్పుడు మాత్రం ఒకే లైన్లో ఉన్నట్లు కనిపిస్తాయి. మీరు 7 గ్రహాలను మామూలు కళ్ళతో చూడలేరు. కనీసం 4 లేదా 5 గ్రహాలని మామూలు కళ్ళతో చూడొచ్చు. ఇటు 7 చూడాలంటే మాత్రం టెలిస్కోప్ అవసరం. ఈ పరిణామాన్ని అసాధారణ అవకాశం అని అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా తెలిపింది.